మార్షు, నువ్వు మనిషివా లేకుంటే మానవ మృగానివా? ఏంది బ్రో ఆ కొట్టుడు? 9 4లు 7 6లా? మా టీం మొత్తం కలిపే 9 6లు కొడితే నువ్వు ఒక్కనివే 7 6లు కొట్టినావు కదా? ఎందుకు మార్షు మా మీద గిట్లా పగబట్టినట్టు ఆడినావు? లేకపోతే లాస్ట్ మ్యాచ్లో చెన్నైలో మీతో ఆడినప్పుడు 10 బాళ్లకు 10 రన్లు కొట్టించి అవుట్ చేస్తారా నన్ను? దానికి ఫలితమే ఈ మ్యాచ్లో మీరు అనుభవించిల్లు. అన్ఫార్చునేట్గా రన్అట్ అయినా కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే సెంచరీ చంపేటోని. పంతు భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడికి సిఎస్కే మమ్మల్ని వెనకకు నెట్టి ప్లే ఆఫ్స్కి పోతుందో అని భయపడ్డాం. వీళ్ళని ఓడించి మా ప్లే ఆఫ్ ఛాన్సులు పెంచినావు. థ్యాంక్ యూ వెరీ మచ్. పంతు, వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి బాధపడుతున్న టైంకి సిఎస్కేను ఓడించడమే కాకుండా వాళ్ళ నెట్ రన్ రేట్ మీద కూడా దెబ్బ కొట్టినావు. మాకు కూడా ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్సులు పెంచినావు. థ్యాంక్స్ పంతు, థ్యాంక్స్. దానిలో ఏముంది అయ్యారు బ్రో, మేము ఎలిమినేట్ అయినప్పుడే ఫిక్స్ అయిపోయినాం మాతో పాటు ఇంకో 2-3 టీంలను అస్సాంకి తీసుకుపోవాలని. అయినా మీరంతా సంతోషపడాల్సిన అవసరం లేదు. మా నెక్స్ట్ 2 మ్యాచ్లు మీతోనే. చెన్నైని విసికినట్టే మిమ్మల్ని నువ్వు రాజస్థాన్ని విసికి మాతో పాటు అస్సాం ట్రైన్ ఎక్కిస్తాం. ఏంది భయ్యా, ఏదో హెల్ప్ చేసినావు కదా అని థ్యాంక్స్ చెప్తే మమ్మల్నే ఓడిస్తా అంటానవా? 10వ ప్లేస్లో పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం. మా కోసం చెన్నైని ఓడించినందుకు థ్యాంక్ యూ, కానీ మమ్మల్ని ఓడిద్దాం అనుకుంటాను చూడు, అదే తప్పు. వాటిగానే విసుకుతాం. మా మార్షు పూరాను ఇంగ్లీషు ఆడే విధానం చూసినాక కూడా మమ్మల్ని ఓడిద్దాం అనుకుంటారా? పంజాబ్ 54 రన్స్తో ఓడించిల్లు, ఆర్ఆర్ 40 రన్స్తో మమ్మల్ని ఓడించిల్లు. అన్నీ గుర్తున్నాయి. దానికి రివెంజ్ ఉంటుంది. కరెక్టు పంతు, మమ్మల్ని ఒక్కళ్ళనే ఓడిస్తే మేము ఒప్పుకోము. మమ్మల్ని ఎట్లా ఓడించిల్లో గీ రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ను కూడా అట్లనే ఓడియాలి. బాధపడకు గైక్వాడ్ బ్రో, మిమ్మల్ని ఎట్లా ఓడించినావో అంతకంటే దారుణంగా వాళ్ళని ఓడిస్తాం. కాంబోస్ తమ్ముడు, మొన్నటిదాకా వికెట్ల మీద వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేస్లు ఉన్న నువ్వు ఇయాలేంది గిట్లా బౌలింగ్ చేసినావు? 16 బాళ్ళల్లో ఎవరన్నా 63 రన్స్ ఇస్తారా? ఫస్ట్ మార్చ్తోని వరుసగా 6 సిక్స్లు కొట్టించినావు, తర్వాత పూరంతోని వరుసగా 6 సిక్స్లు కొట్టించినావు. నువ్వు వేసిన బౌలింగ్కి మన నెట్ రన్ రేటు పాతాళానికి పడిపోయింది. ఎట్లేసినా 6లు కొడతారు గైక్వాడ్ భయ్యా, ఏం చేయాలి నేను? అయినాగా ఎల్ఎస్జి బ్యాటింగ్ లైనప్కి మనం కొట్టిన 187 ఏడు సరిపోతాయి చెప్పు? శాంసన్ అన్న ఒక మ్యాచ్ ఆడితే 2 మ్యాచ్లు ఆడతలేడు, నువ్వైతే ఏ మ్యాచ్లు ఆడతలేవు. ఇక ఎట్లా గెలుస్తాం? ఏంది కాంబోస్ తమ్ముడు, నీ బౌలింగ్ గురించి మాట్లాడమంటే మా బ్యాటింగ్ గురించి మాట్లాడతాను. మేము 220 కొట్టినా గానీ నువ్వు వేసే బౌలింగ్కి మ్యాచ్ మింగేదే. మీరు కొట్టలేదు కదా, కొట్టినప్పుడు నన్ను అడగాల్సింది. ఆయనతో నేను లాస్ట్ ఓవర్లో 23 రన్స్ కొట్టి 16 బాళ్లలో 32 రన్స్ కొట్టినా కాబట్టి టోటల్ 187 దాకా పోయింది. లేకపోతే 150 160 కొట్టేటోళ్ళం, వాళ్ళు 10 ఓవర్లలోనే చేజ్ చేసేటోళ్ళు. మన నెట్ రన్ రేటు నెగిటివ్లోకి పోయేది. శాంసన్ బ్రో, ఇప్పుడు మనం నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలుస్తేనే ప్లే ఆఫ్స్కి పోతాం. ఒక్కటి ఓడిపోయినా కానీ ఇంటికే. ఇలాంటి సిచ్యువేషన్స్ నుండి ప్లే ఆఫ్స్కి తీసుకుపోవడం నాకు అలవాటే కానీ మన నెక్స్ట్ 2 మ్యాచ్లు ఎవరితోనూ ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తోని హోమ్ గేము, గుజరాత్ టైటాన్స్ తోని అవే గేము. ఒకటేమో బ్యాటింగ్ తోని గెలిచే టీము, ఇంకోటేమో బౌలింగ్ తోని గెలిచే టీము. మనకి ముందు అగ్ని పరీక్షనే ఉన్నది. గైక్వాడు, గుజరాత్ తోని మ్యాచ్ గురించి తర్వాత ఆలోచించుదాం. ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ని విసుకాలి. దానికి నా దగ్గర హనుమ విహారీ అన్న చెప్పిన ఒక సింపుల్ ప్లాన్ ఉన్నది. ఏంటిది శాంసన్ బ్రో ఆ ప్లాను? ఇట్ ఈస్ నథింగ్ బట్ మై వే ఆర్ హైవే. మొన్న గుజరాత్ టైటాన్స్ వాళ్ళు ప్యూర్గా బౌలింగ్ పిచ్ తయారు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ని 82 పరుగులతో ఓడించిల్లు. మనం కూడా గట్లనే ఒక మంచి బౌలింగ్ పిచ్ తయారు చేసినామంటే వాళ్ళని ఈజీ ఓడియచ్చు. ఇవాళ మన వాళ్ళు వేసిన బౌలింగ్ చూస్తే ఆ బౌలింగ్ పిచ్ మీదనన్నా మంచిగా వేస్తారంటావా మరి? లేకపోతే పిచ్చు కొద్దిగా బ్యాటింగ్ అనుకూలించినా గానీ మార్షు పూరాన్ కంటే దారుణంగా కొడతారు వాళ్ళు. అసలే కాటేరమ్మ కొడుకులు. కరెక్ట్ శాంసన్, టెస్ట్ వికెట్ తయారు చేపిస్తా. మీరు ఎంత మంచి బౌలింగ్ వికెట్ తయారు చేసినా, మా బ్యాట్స్మెన్ ఎంత దారుణంగా ఆడినా మేము ఈజీగా 180 కొడతాం. మాకున్న బౌలింగ్కి మీరు చేసే బ్యాటింగ్కి ఆ 180 మీకు ఎక్కువ. కమిన్సు, ఎక్కడ గెలకూడదు అక్కడనే గెలికినావు. ఆల్రెడీ ఈ సీజన్లో మమ్మల్ని ఒకసారి ఓడించిల్లు. దానికి రివెంజ్ నెక్స్ట్ మ్యాచ్లు ఉంటుంది. ఇంకోసారి కూడా ఓడించి అస్సాంకి పంపిస్తాం. వీఆర్ కమింగ్ టు చెన్నై. మార్షన్న, ఈ ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న టీంలను ఓడిస్తా అంటే ప్లే ఆఫ్స్కి పోయిన దానికంటే ఎక్కువ కిక్ వస్తుంది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ని కూడా మనతో పాటు వాళ్ళ హోమ్ గ్రౌండ్ అస్సాంకి తీసుకుపోవాలి. పంతు, మిగిలిన 2 మ్యాచ్లు కూడా గెలిపించి మనల్ని టేబుల్లో 8 లేకుంటే 9 పొజిషన్లకు తీసుకుపోతా అని నీకు మాటిస్తున్నా. నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలన్నా, తెల్లరైపోదాం. ఏమైంది రహానే భయ్యా, సామాన్లని చదువుకున్నారా? లాస్ట్ టైం మీరు నా సెంచరీకి సరిపోయని రన్స్ కొట్టకపోవడం వల్ల 86 రన్స్ దగ్గరనే ఆగాల్సి వచ్చింది. ఈసారి సెంచరీ కొడతా. ఏంది గీల్ తమ్ముడు, సామాన్లు చదువుకునేది? మేము ఇంకా అఫీషియల్గా ఎలిమినేట్ కాలేదు. మేము నెక్స్ట్ ఆడబోయే 3 మ్యాచ్లు కూడా మా హోమ్ గేమ్సే. అలా గెలిచినామంటే మ్యాథమెటికల్గా మాకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. రానే అన్న,
క్రికెట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పనికిరావు. మీరు అఫీషియల్గా ఎలిమినేట్ కాకపోయినా అన్అఫీషియల్గా ఎప్పుడో ఎలిమినేట్ అయ్యిల్లు. మేము అఫీషియల్గా క్వాలిఫై కాకపోయినా అన్అఫీషియల్గా ఎప్పుడో క్వాలిఫై అయినాం. ఇక మిమ్మల్ని వాళ్ళు ఓడించి దగ్గరుండి అస్సాం ట్రైన్ ఎక్కించి మా టీం పక్కకి క్వాలిఫై సింబల్ తెచ్చుకుంటాం. గిల్లు ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలైతాయి. వరుసగా 5 మ్యాచ్లు గెలిచినావన్న అహంకారంతో మాట్లాడుతున్నావు. ఈ మ్యాచ్లో మిమ్మల్ని ఓడించి కేకేఆర్ అంటే ఏంటిదో చూపిస్తాం. ఆ పని చేయి రహానే బ్రో. నువ్వు ఈ మ్యాచ్లో కనుక జీటీ ఓడితే మాకు మళ్ళా టాప్ 2కి పోయే ఛాన్సులు వస్తాయి. అయ్యారన్నా ఫస్ట్ మేము ఓడిపోతామా గెలుతామా అన్న విషయం పక్కకు పెడితే మీరు మిగిలిన 2 మ్యాచ్లు గెలిచి క్వాలిఫై కావడానికి ట్రై చేయాలి. ఈ కోల్కతా నైట్ రైడర్స్ని వట్టిగానే విసుకుతాం. అల్లేం తమ్ముడు, ఇవాళ నువ్వు ఆడే ఆట ఎట్లుండాలంటే పవర్ ప్లేలోనే మనం సగం మ్యాచ్ గెలవాలి. రానే అన్న, ఈ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లు గెలుతాలంటే దానికి కారణం పవర్ ప్లేలో వాళ్ళు చేసే బౌలింగే. రబాడా, మొహమ్మద్ సిరాజు అన్స్టాపబుల్ బౌలింగ్ చేస్తాళ్ళు. పిచ్చు కొద్దిగా బౌలింగ్ అనుకూలించినా గానీ ఓపెనింగ్కి వచ్చిన మన ఇద్దరిని వాళ్ళు 2 ఓవర్లలోనే పెవిలియన్కి పంపిస్తారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటానో మరి. వాళ్ళని ఎదుర్కోవాలంటే పిచ్చు మొత్తం బ్యాటింగ్ అనుకూలించాలి. పిచ్చు ఎంత మంచిగా బ్యాటింగ్ అనుకూలించినా గానీ వాళ్ళు 200 కంటే ఎక్కువ కొట్టరు. తర్వాత మనం కొట్టే 6లని వాళ్ళు తట్టుకోలేరు. కరెక్ట్ అలేం తమ్ముడు. ఈ రబాడా, సిరాజ్తో పెట్టుకునే బదులు బ్యాటింగ్ పిచ్ తయారు చేసుకొని 6లు 4లు కొట్టుకునుడే నయ్యం. అంటే మా దగ్గర 6లు కొట్టే ప్లేయర్లు లేరనుకుంటాలా, లేకుంటే కొట్టలేమనుకుంటానవా? ఒక్కసారి మా బట్లర్ బాబాయ్ ఫామ్లోకి వచ్చిండంటే అలెను గిలెను జాంతానయ్యి. ఇప్పుడు ఎందుకు గెలుతాముడు అదంతా మ్యాచ్లో చూసుకుందాం. మా నారాయణతోని మీ బట్లర్ని వట్టినే అవుట్ చేపిస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఈ మ్యాచ్ తోని మిమ్మల్ని అఫీషియల్గా అస్సాం ట్రైన్ ఎక్కించకపోతే నా పేరు గిల్లే కాదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే అండ్ ఇవాళ జరగబోయే కేకేఆర్ వర్సెస్ జీటీ 2 మ్యాచ్లకు సంబంధించిన స్పూఫ్స్ ఇదే వీడియోలో కవర్ చేసిన. సో వీడియో మీకు ఎంటర్టైనింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఇక మనలాగా స్పూఫ్ చేయడం ఎలా అని చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే చేసిన. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇక నిన్న జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఎల్ఎస్జీ అయితే వారు 1 సైడ్ చేసి పడేసింది. సిఎస్కే ఎప్పుడైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 187 కొట్టిల్లో అప్పుడే వాళ్ళు మ్యాచ్ ఓడిపోయిల్లు. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ల బ్యాట్స్మెన్ ఒకరిని మించిన ఒక 6 హిట్టర్స్ ఉన్నారు. మార్షు, పూరాను, పంతు, జాష్ ఇంగ్లీషు, ఐడెన్ మక్రము వీళ్ళల్లో ఎవరు ఇద్దరు క్లిక్ అయినా కానీ ఈజీగా వీళ్ళు 200+ టోటల్ కొడతారు. దానికి తోడు వీళ్ళ దగ్గర బౌలింగ్లో కూడా ఒకరిని మించిన ఒకరు పేసర్స్ అయితే ఉన్నారు. సీజన్ స్టార్టింగ్లోనే ఈ విధంగా వీళ్ళ బ్యాటింగ్ కనుక క్లిక్ అయ్యేది ఉంటే ఈజీగా లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్స్కి పోయే టీము. ఇక ఇప్పుడు ఏ టీం అయినా లక్నోతో మ్యాచ్ అంటే భయపడాలి. ఇక నెక్స్ట్ కూడా వీళ్ళకి ప్లే ఆఫ్స్కి పోదాం అనుకుంటున్న టీమ్స్ ఆర్ఆర్ అండ్ పీవీకేస్తో మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎల్ఎస్జీ టేబుల్ లాస్ట్లో ఉన్నా కానీ టేబుల్లో టాప్ 4 లెవెల్ ఉండాలన్నది మాత్రం వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఇక సిఎస్కే గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మళ్ళీ డూ ఆర్ డై సిచ్యువేషన్కి వచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్తో వీళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా దారుణంగా పడిపోయింది కాబట్టి వీళ్ళు ప్లే ఆఫ్స్కి పోయే ఛాన్సెస్ అయితే చాలా తగ్గిపోయినాయి. ముఖ్యంగా కెప్టెన్ గైక్వాడ్ ఫామ్లో లేకపోవడం వీళ్ళకి చాలా పెద్ద మైనస్ అవుతుంది. ఇంకోటి వీళ్ళు అటాకింగ్గా క్రికెట్ అయితే ఆడతలేరు. వీళ్ళ నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా టాప్ టీమ్స్ ఎస్ఆర్హెచ్ అండ్ జీటీతో ఉన్నాయి కాబట్టి బ్యాటింగ్లో వీళ్ళ స్టైల్ మార్చుకుంటే తప్ప క్వాలిఫై అవ్వడం కష్టమే. నెక్స్ట్ 2 మ్యాచ్లలో ఒక్కటి ఓడిపోయినా కానీ క్వాలిఫై కావడం కష్టం అవుతుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఇక పంజాబ్ కింగ్స్ లాగానే సిఎస్కే కూడా ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ఎలిమినేటరే. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్లో కోల్కతా గెలవాలని ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పీవీకేఎస్, ఆర్ఆర్, సిఎస్కే అన్ని టీమ్స్ కోరుకుంటాయి. బట్ వరుసగా 5 మ్యాచ్లు గెలుచున్న గుజరాత్ టైటాన్స్ని కేకేఆర్ ఓడించడం కష్టమే. వాళ్ళు ఒక ప్లానింగ్, ఒక విజన్తో వస్తారు. బ్యాట్స్మెన్ వాళ్ళ పని సైలెంట్గా చేస్తారు, బౌలర్స్ వాళ్ళ పని సైలెంట్గా చేస్తారు. సాయి సుదర్శన్ 12 ఇన్నింగ్స్లలో 501 రన్స్ కొట్టి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో. కాగిసో రబాడా 21 వికెట్స్తోని పర్పుల్ క్యాప్ లిస్ట్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ టీం కూడా 12 మ్యాచ్లలో 8 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్లో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆరెంజ్ క్యాప్లో నెంబర్ 1, పర్పుల్ క్యాప్లో నెంబర్ 1 అండ్ పాయింట్స్ టేబుల్లో కూడా నెంబర్ 1 పొజిషన్కి పోయే ఛాన్స్ ఉంది. అఫీషియల్గా గుజరాత్ టైటాన్స్ క్వాలిఫై అవుతారు అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఎలిమినేట్ అయిపోతారు. సో ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.